రాజ్యాంగ ప్రవేశిక గురించి ఈ వీడియోలో చూద్దాం. రాజ్యాంగం ప్రవేశికలో రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు లేదా రాజ్యాంగం యొక్క సారాంశం అనేది ఉంటుంది. ఎన్ఏ పాల్కి వాళ్ళ రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అని అభివర్ణించారు. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ ప్రవేశికకు 3 కొత్త పదాలను జోడించింది. అవి సామ్యవాద, లౌకిక, సమగ్రత. సో ఈ క్వశ్చన్ అనేది మనకు 2016 గ్రూప్ 2లో తెలంగాణలో రావడం జరిగింది. సో ప్రవేశిక మూలపాఠం అనేది మనకు మొత్తం అవసరం లేదు. దాంట్లో కొన్ని ముఖ్యమైన పదాలు ఉంటాయి. ఆ పదాల యొక్క వరుస క్రమం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనకు తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 సెకండ్ టైం జరిగింది కదా ప్రిలిమ్స్, దాంట్లో రావడం జరిగింది. సో ఆ వరుస క్రమం గుర్తుపెట్టుకుందాం. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రతత్వాన్ని. సో ఈ యొక్క వరుసక్రమం అనేది గుర్తుపెట్టుకోండి. ప్రవేశికలో ప్రధానంగా 4 అంశాలు ఉంటాయి. రాజ్యాంగ అధికారానికి మూలం భారత ప్రజలు. భారత రాజ్య స్వభావం భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం అని ప్రకటిస్తుంది. రాజ్యం లక్ష్యాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. ఈ రాజ్యాంగ లక్ష్యాలని అది సృష్టికరిస్తుంది. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26 నవంబర్ 1949 అని మనకు ప్రవేశికలో ఈ 4 అంశాలు అనేది ఉండడం జరుగుతుంది. ప్రవేశికలోని ముఖ్యమైన పదాలు చూద్దాం. సార్వభౌమ, భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యం. అది ఏ ఇతర రాజ్యానికి ఆశ్రిత రాజ్యం కాదు, దేనికిను డొమినియన్ కూడా కాదు. సో దేశంలోని సమస్త వ్యక్తులపైన, సంస్థలపైన భారతదేశానికి మాత్రమే అధికారం ఉంటుందని ఈ యొక్క సార్వభౌమ అనే పదం వ్యక్తపరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్యవాద భావం రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లోనే ఇమిడి ఉంది. అయితే మన సామ్యవాదం ప్రధానంగా సామ్యవాదం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆమోదిస్తుంది. అసలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగం రెండు కూడా ఈ వ్యవస్థలో ఉంటాయి. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలలో అసమానత్వములను రూపుమాపటమే ఈ సామ్యవాదం యొక్క ప్రధాన ఉద్దేశం. మార్కియిజం, గాంధీయిజంల మిశ్రమమే ఈ భారత సామ్యవాదం అని కూడా అంటారు. అయితే మనకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ 1991లో ఏర్పడిన ఈ నూతన ఆర్థిక విధానం వల్ల ఈ యొక్క భారత సామ్యవాదం అనేది క్షీణించడం జరుగుతుంది. సో లౌకిక, భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదం సానుకూల దృక్పథంతో ఉంటుంది. ఈ కారణంగా రాజ్యం దృష్టిలో దేశంలోని అన్ని మతాలు సమానమే. సమస్త మతాలకు రాజ్యం అనేది సమాన హోదాను, సమాన మద్దతును ఇస్తుంది. సో మనందరికీ తెలుసు భారతదేశం అనేది ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ అందరూ మనకు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్తవులైనా ఎవరైనా సరే అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క ఉంటారు కాబట్టి మన భారతదేశాన్ని ఆ లౌకికవాదంగా మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ప్రజాస్వామ్యం 2 రకాలు: ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తన సార్వభౌమ అధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు. ఉదాహరణకు చూస్తే స్విట్జర్లాండ్. అదే మనకు పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమ అధికారాన్ని తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సార్వభౌమ అధికారాన్ని వినియోగించుకుంటారు. దీన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. మనకి ఇక్కడ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ తరహా, రెండోది వచ్చేసి అధ్యక్ష తరహా. మన భారతదేశంలో ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని మనం అనుసరిస్తాం. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనడం జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కలగజేసి ఒక సమసమాజ వ్యవస్థను నిర్మించడం రాజ్యాంగం యొక్క ఆశయం అని 1997లో సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. గణతంత్ర వ్యవస్థలో రాజ్యాధినేత ఒక నిర్దిష్ట కాల పరిమితికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికవుతారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న గణతంత్రం ప్రకారం రాష్ట్రపతిగా పేర్కొనబడిన మన దేశ అధ్యక్షుడు ఇతను పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. సో మనందరికీ తెలుసు మన యొక్క రాష్ట్రపతి అనేది డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా రాష్ట్రపతి అనేది ఎన్నుకవుతారు. సో ఇతని యొక్క కాలం అనేది మనకు రాష్ట్రపతి 5 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది. న్యాయం, రాజ్యాంగ ప్రవేశికలోని న్యాయం అనే లక్ష్యంలో 3 అంశాలు ఉన్నాయి. అవి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం.
కులం, వర్ణం, జాతి, మతం, లింగం వంటి సామాజిక వివక్షతలు లేకుండా పౌరులందరికీ సమాన ఆదరణ కలిగించడమే సామాజిక న్యాయం. ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రజల మధ్య ఎటువంటి వివక్షత చూపకపోవడం ఆర్థిక న్యాయం. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కలిగి ఉండటం, ప్రభుత్వాన్ని విమర్శించడంలో సమాన హక్కులు ఉండటం వంటివి రాజకీయ న్యాయంలో ఉంటాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఈ మూడు అంశాలని మనం రష్యన్ విప్లవం నుండి తీసుకోవడం జరిగింది. ఈ రష్యన్ విప్లవం అనేది 1917లో జరిగింది. స్వేచ్ఛ, ఆలోచనలు, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో పౌరులందరికీ స్వేచ్ఛ ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన మతం తీసుకోవచ్చు, వాళ్ళ నచ్చిన దేవుని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, వాళ్ళకి ఏదైతే ఆలోచనలు వాళ్ళు గౌరవించుకోవచ్చు. సో ఆ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనం న్యాయస్థానంలో రీట్లు అనేది దాఖలు చేయొచ్చు. సో మన రాజ్యాంగం ప్రవేశికలోని స్వేచ్ఛ, ఈ సమానత్వం, స్వాభ్రతత్వం అనే మూడు ఆదర్శాలని ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది 1779 నుంచి 1799 మధ్య జరగడం జరిగింది. సమానత్వం, ఇక్కడ చట్టాలకు అందరూ సమానమే, చట్టాలకు చుట్టాలు ఎవరు కాదు. సో ఇక్కడ సమానత్వం అనేది మూడు రకాలుగా ఉంటుంది: పౌర సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం. సో మనకి సమానత్వం ఉంది అని చెప్పడానికి మనకు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ అనేది ఉండడం జరిగింది. అందులో కొన్ని ఇక్కడ మనం చూద్దాం. చట్టం ముందు సమానం 14వ ఆర్టికల్. మత, జాతి, కుల, లింగ, జన్మస్థల కారణాలపై ఎటువంటి విచక్షణ చూపకపోవడం 15వ ఆర్టికల్. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం 16వ ఆర్టికల్. అంటరానితనం రద్దు 17వ ఆర్టికల్. బిరుదుల రద్దు 18వ ఆర్టికల్. మతం, జాతి, కులం, లింగం ఆధారంగా ఏ వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి నిరాకరించరాదు 325వ ఆర్టికల్. వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి 326వ ఆర్టికల్. ఆదేశిక సూత్రాల్లోని 39వ ఆర్టికల్ ప్రకారం స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులు చాలినంత జీవనోపాధి పద్ధతులను అనుసరించు హక్కును కలిగి ఉంటారు. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. ఏక పౌరసత్వం అనే పద్ధతి ద్వారా రాజ్యాంగ సౌభ్రాతృత్వ భావనను పెంపొందిస్తుంది. ప్రాథమిక విధులలో 51A ఆర్టికల్ దీని గురించి మనకు చెప్తుంది. ప్రవేశికలో ప్రకటించిన సౌభ్రాతృత్వం 2 అంశాలను పేర్కొంటుంది. అవి వ్యక్తి గౌరవం, జాతి ఐక్యత మరియు సమగ్రత. రాజ్యాంగంలోని మొట్టమొదటి ప్రకటన భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొన్నది. సో ఏ రాష్ట్రానికి కూడా ఈ యూనియన్ నుండి విడిపోయే అధికారం లేదని మనకు దీని ద్వారా తెలుస్తుంది. ప్రవేశిక ప్రాముఖ్యత, రాజ్యాంగంలో ఉన్న వివిధ ప్రాథమిక విలువలను, వాటి తాత్వికతను ప్రవేశిక ప్రతిబింబిస్తుంది. మనకు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఈ యొక్క ప్రవేశికని మా చిరకాల స్వప్నాలని, ఆలోచనలని మన రాజ్యాంగ ప్రవేశిక వ్యక్తపరుస్తుందని అనడం జరిగింది. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం అని మనకు కేఎం మున్షి గారు అనడం జరిగింది. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది మరియు రాజ్యాంగానికి బంగారు ఆభరణం మరియు తాళం చెవి లాంటిది. రాజ్యాంగ విలువని పరిగణించే సరైన కొలమానం వంటిది అని పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ గారు అనడం జరిగింది. సర్ ఎర్నాస్ట్ బార్కర్ ఈ యొక్క ప్రవేశికని కీలక సూచికగా అభివర్ణించారు. అతని యొక్క గ్రంథమైనటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ దీన్ని 1991 రాయడం జరిగింది. సో ఆ ఒక బుక్లో మొట్టమొదటి పేజీలో ప్రవేశిక గురించి అతను పొగడడం జరిగింది. రాజ్యాంగంలో ఒక భాగంగా ప్రవేశిక. అసలు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమేనా, అంతర్భాగమా కాదా అని చెప్పి మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బెరుబారి యూనియన్ ఎన్క్లోవ్ల మార్పిడి ఒప్పందం అమలు వివాదం 1960లో ఇది రావడం జరిగింది. సో ఆ టైంలో మనకు 143వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏదైనా ఒక విషయంలో సుప్రీంకోర్టుని సలహా కోరవచ్చు. సో అదే ఈ ఆర్టికల్ ఆధారంగా అప్పుడున్న రాష్ట్రపతి మనకు ఈ యొక్క వివాదం గురించి సుప్రీంకోర్టుని సలహా కోరడంతో సో బెరుబర్ యూనియన్ కేసులో ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగం అనేది ప్రవేశిక గురించి రాజ్యాంగంలోని ఏదైనా ఒక ప్రకటనలో అస్పష్టత ఉండటం లేదా ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు రావడం జరిగిన పక్షంలో
ప్రవేశికలోని ఆశయాలను కొలమానంగా తీసుకోవచ్చు. అంతేగాని మిగతా టైంలో మనకు ఇక ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి మనకు బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు తర్వాత కేశవానంద భారతి కేసు 1973లో రావడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ బెరుబారి యూనియన్ కేసులో చెప్పిన ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును తోసిపుచ్చింది. సో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియన్ కేసు 1998లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ యొక్క కేసులో కూడా రాజ్యాంగంలోని ప్రవేశిక అంతర్భాగం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. సో మనకి యొక్క తీర్పులు వాళ్ళు ప్రవేశిక గురించి ఏం చెప్పారనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనకు బెరుబారి యూనియన్ కేసులో మాత్రమే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పడం జరిగింది. సో మనకు ఈ యొక్క పాయింట్ అనేది ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలోని అన్ని భాగాలతో పాటు ఈ యొక్క రాజ్యాంగ సభ ప్రవేశికను కూడా అదొక శాసనం ద్వారానే చేసింది. అయితే ఈ ప్రవేశికను రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. సో ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, శాసనసభకు ఉన్న అధికారానికి రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం కాదు. అదేవిధంగా శాసనసభ అధికారాలని అది అధిరోహించలేదు. అంటే ఈ యొక్క ప్రవేశిక ఏ అయితే అంశాలు ఇమిడి ఉన్నాయో ఆ అంశాల గురించి చెప్తున్నా ఆ అంశాలు జరగకుంటే వాటి మీద మనం కోర్టుకెళ్ళి కోర్టు కేసులు వేయడానికి అవకాశం లేదు. సో న్యాయ వ్యవస్థ కూడా ఈ యొక్క ప్రవేశికలో ఉన్న అంశాలను మీరు చేయండి అని చెప్పడానికి కూడా ఉండదు. ప్రవేశిక సవరణ అర్హత. సో మనం ప్రవేశికని సవరించవచ్చా సవరించకూడదా? రాజ్యాంగంలోని 368వ ప్రకరణ ప్రకారం ప్రవేశికని సవరించవచ్చా అని చెప్పి మనకు కేశవానంద భారతి కేసులో రావడం జరిగింది. సో అప్పుడు మనకు ఈ యొక్క మొట్టమొదటిగా జరిగిన బెరుబారి యూనియన్ కేసులో మనకు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదని చెప్పి తీర్పు ఇచ్చారు కదా. సో ఆ తీర్పును ఆధారంగా చేసుకొని మనకు ఈ కేశవానంద భారతి కేసులో సో ఈ యొక్క ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి దాన్ని మనం సవరించవచ్చు అని చెప్పి ఎవరైతే ఈ కేశవానంద భారతి కేసులో వేసిరో దానికి ఆపోజిట్ ఉన్న లాయర్ అనేది వాదించడం జరిగింది. సో వాదిస్తే మనకు అప్పుడు ఎవరైతే ఈ కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వారు ఏం చెప్పారంటే 368వ ప్రకరణలోని సవరణాధికారం ప్రకారం సో ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశికను సవరించడానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో మౌలిక లక్షణాలకు భంగం జరగకుండా ప్రవేశికను సవరించవచ్చని ఈ యొక్క కోర్టు అనేది ఈ తీర్పులో అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ప్రవేశికలో పొందుపరిచిన రాజ్యాంగ మౌలిక అంశాలని లేదా ప్రాథమిక లక్షణాలని 368వ ప్రకరణ ద్వారా సవరించకూడదని చెప్పి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. సో ఇప్పటిదాకా మనకు ప్రవేశికను ఒక్కసారి సవరించడం జరిగింది. అది కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో 3 కొత్త పదాలను చేర్చారు. అవి సామ్యవాద, లౌకిక, సమగ్రత. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.